జై శ్రీకృష్ణ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఇస్కాన్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. బెంగళూరులో టోటల్గా 2 ఇస్కాన్ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి రాజాజీ నగర్లో ఉంది, అది ఓల్డ్ ఇస్కాన్ టెంపుల్. ఇంకొకటి కనక్పుర రోడ్లో ఇంకా కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టెంపుల్ని అయితే ఈరోజు మీకు వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. చాలా పెద్దగా ఉన్నారు, చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ అంతేకాకుండా ఈ గుడి విశేషాలు, ఈ గుడి అంతా నీట్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గుడి ఎంట్రన్స్ అన్నమాట. సో మీరు స్టెప్స్ తీసుకొని పైకి వెళ్ళినట్లయితే మీకు గుడి అయితే వస్తుంది. సో దానికన్నా ముందర ఇక్కడ చూడండి, మీకు క్లాక్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మెయిన్గా ఇక్కడ చూసారు కదా, ఈ వైకుంఠ హిల్ ఒక హిల్ మీద ఈ కన్స్ట్రక్ట్ చేస్తారు ఈ టెంపుల్ అంతా. సో చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇంకా మనం పైకైతే వెళ్ళిపోదాము. సో పైకి వెళ్ళంగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే దర్శనం అయితే ఉంటుంది. సో ఫుడ్ స్టాండ్ కూడా అక్కడే ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్కి అయితే తీసుకున్నాక కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడికి మనకైతే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసారా, అదిరిపోయింది కదా. అంతేకాదు వ్యూ ఇంకా బాగుంటుంది, మీకు పైకి వెళ్ళాక కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తుంది ఫోరం మాల్, ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అన్నమాట ఇది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ మాల్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, టెంపుల్ ప్లస్ మాల్. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో జనరల్ సెక్యూరిటీ చెకప్ అయిపోతే నెక్స్ట్ మనకి ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది. మీ వాల్యుబుల్ ఐటమ్స్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుట్వేర్ టోకెన్ పర్ పేర్కి 2 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అక్కడ మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్. సో వచ్చినప్పుడు కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యండి. సో లేదంటే ఇక్కడ చేంజింగ్ రూమ్ కూడా ఉంది, మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఐ రికమెండ్ కమ్ ఇన్ ట్రెడిషనల్ వే. సో మన స్లిప్పర్స్ని అయితే, మన చెప్పల్స్ని అయితే ఇక్కడ డిపాజిట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా మనం దర్శనంకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నట్లయితే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మనకి దర్శనం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని సో నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మనకు సైన్స్ అయితే ప్రతి దగ్గర పెడుతున్నారు. దర్శనానికి వెళ్ళే రూట్ అయితే నీట్గా చెప్తారనమాట. సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ స్టెప్స్ తీసుకున్నట్లయితే రైట్ సైడ్ మనం వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్లో, ఇక్కడ మనకి ఏదైనా భజన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇస్కాన్ టైప్లో అక్కడ జరుగుతాయన్నమాట. సో ఇంక లేట్ చేయకుండా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే ఒక లాంగ్ హాల్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడి నుంచే మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడ వీల్ చైర్స్ కూడా చూడొచ్చు మనం. సో వీల్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళకి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. టెంపుల్ దర్శనం చేసుకునే లోపల మీకు ఈ టెంపుల్ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ టెంపుల్ని మన మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు జూన్ 14, 2022లో అయితే ఈ టెంపుల్ని స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఇస్కాన్ టెంపులే కాకుండా, రాధాకృష్ణుడే కాకుండా మెయిన్గా ఈ టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉంది, శ్రీ రాజాది రాజా గోవింద టెంపుల్ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రత్యేకంగా ఈ గుడి అయితే నిర్మించారు. అంతేకాకుండా ఈ టెంపుల్ చుట్టూరా వెంకటేశ్వర స్వామి కాకుండా ఇంకా మనకి కొన్ని దేవుళ్ళు అయితే ప్రతిష్ఠించారు. వాళ్ళు శ్రీ సుదర్శన నరసింహస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భక్త హనుమాన్ అండ్ శ్రీ గరుడ. మీకు ఈ దేవుళ్ళందరూ చూడడానికి అయితే ఈ టెంపుల్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. వాళ్ళందరినీ చూపిస్తాను. అంతకుముందు ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, అదిరిపోయింది కదా. సో ఇక్కడ ఫస్ట్లో ఉన్నది ఇస్కాన్ టెంపుల్ అనమాట. రాధాకృష్ణుడు ఇక్కడైతే ఉంటారు మనకి. అండ్ ఇంకా గుడి కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉన్నారు. చాలా బిగ్ టెంపుల్ ఇది, ఫ్యూచర్లో చాలా బిగ్ టెంపుల్ అవుతుంది ఇది. సో ఇంకా లేట్ చేయకుండా మనం కంటిన్యూ చేద్దాం, మన దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ టెంపుల్ సిటీకి చాలా ఎత్తులో అయితే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ నుంచి చూసినప్పుడు సిటీని ఒక కొత్త యాంగిల్లో అయితే చూడొచ్చు. అండ్ ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, సిటీ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో చూపించడానికి కాదు, మీరు రియల్గా వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. సిటీ అంతా మీకు ఒకే స్ట్రెచ్లో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది మనకు బెంగళూరు ఇంత పెద్దగా ఉంది అని. అండ్ మేము వెళ్ళిన రోజైతే చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ కూడా, ఆ క్లౌడ్స్, విండ్, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ గాలి తగులుతూ ఒక కొత్త ఫ్రెష్ డివోషనల్ వైబ్ అయితే వచ్చింది.
అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం అయితే దర్శనానికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రాధాకృష్ణులు అయితే మనకు అక్కడ ఉన్నారు. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. అది ఇంకొంచెం సేపట్లో మీకు చూపిస్తాను. సో మనం ఫస్ట్ అయితే రాధాకృష్ణుని దర్శనం అయితే చేసుకుందాము. ఎంట్రన్స్లోనే మనకి చిన్న వుడెన్తో ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ. సో ధ్వజస్తంభం ముందు ఇంకా చూసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే మనకి రాధాకృష్ణుడు అయితే చూడడానికి దర్శించుకోవచ్చు. రాధాకృష్ణుడు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. అదేంటో తెలియదు. ఇస్కాన్లో అయితే డైలీ ఒకసారిగా అలంకరణ చేస్తారు. చూడడానికి ఎంతో బాగుంది కదా. ఎలాగో పర్మిషన్ లేదు, బట్ షూట్ చేశాను చూపించడానికి. అండ్ మీరే చూసేయండి రాధాకృష్ణుడిని. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడున్న ఇస్కాన్ టెంపుల్కి రాజాజీనగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడున్న ఇస్కాన్ టెంపుల్ మనకి ఒక మండపంలో అయితే రాధాకృష్ణులు మనకి దర్శనం అయితే ఇస్తారు. అదే రాజాజీనగర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో వరుసగా ఉండి మనకి దర్శనం అయితే ఇస్తారు. అక్కడ పెద్ద హాల్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి మండపంలో రాధాకృష్ణులు చూడడానికి అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ పూరి జగన్నాథుడు, సో పూరిలో ఉన్న విగ్రహాలు అయితే మనకి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడడానికి. అండ్ దాంతోపాటుగా రిమైనింగ్ ఆర్కిటెక్ట్ కూడా మీరు చూసేయచ్చు. మండపం అయితే చాలా బాగుంది గోల్డ్ కలర్లో. అండ్ దాంతోపాటుగా చుట్టూ కూడా చాలా బాగుంది. అండ్ దీంతోపాటు రిమైనింగ్ టెంపుల్ చూద్దాం పదండి. సో ఇక్కడ మనకి టెంపుల్ ఇనాగ్రేషన్ గురించి అయితే కొంచెం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా నరసింహస్వామి టెంపుల్, ఇంకొన్ని టెంపుల్స్ అయితే లోపల చూడడానికి అవైలబుల్గా ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది ఇస్కాన్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుందంతా వెంకటేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి వెంకటేశ్వర స్వామి గుడి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే చూసుకోవచ్చు, అదిరిపోయింది. సో మీరు ఏదైనా ఫోటో సెల్ఫీస్ కావాలన్నా ఇది బెస్ట్ ప్లేస్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ మీకు గుడి మధ్యలో ఒక చిన్న పాకలాగా కనిపిస్తుంది కదా, అక్కడ మనకి భక్త హనుమాన్ అయితే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. హనుమంత్ మై ఫేవరెట్, చూడడానికి చాలా బాగున్నారు హనుమంతుల వారు. సో ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాము. సో ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంది మనం వెంకటేశ్వర స్వామి గజస్తంభం అనమాట. ఈ గజస్తంభము గోల్డ్ ప్లేటెడ్తో అయితే చేశారు వీళ్ళు. సో గోల్డ్ ప్లేటెడ్తో ఈ ధ్వజస్తంభాన్ని అయితే నిర్మించారు. ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికైతే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకుందాము. ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూడడానికి 2 గడపలు బంగారంతో చేసిన విధంగా 2 గడపలు అయితే ఉన్నాయి స్వామివారి ఎంట్రన్స్లో. సో ఈ 2 దాటిన తర్వాత మనకి దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు, స్వామివారు అయితే కొంచెం కనిపిస్తున్నారు. ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. సో అంతేకాకుండా ఇక్కడ స్పెషల్గా మనకి ఒక 400 రూపీస్ అర్చన టికెట్ అయితే తీసుకున్నట్లయితే మనకి స్వామివారి దగ్గరకు తీసుకువెళ్ళి స్పెషల్గా మనకి మన ఫ్యామిలీకి అర్చన అయితే చేపిస్తారు. సో బెస్ట్ అనమాట, ఫ్యామిలీకి అంతా చేపిస్తారు. స్వామివారు చూడడానికి చాలా అంటే చాలా బాగున్నారు అనమాట. సో మీరు అస్సలు నమ్మరు, చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది. అండ్ సో 400 రూపీస్ పూజ అయితే చాలా బెస్ట్ మీ ఫ్యామిలీకి. అది కూడా మీరు కంపల్సరీగా ట్రై చేయండి స్వామివారి దగ్గర నుంచి చూడడానికి. అండ్ అంతేకాకుండా ఇది గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత గుడి వ్యూ అనమాట. సో అక్కడి నుంచి వెంటనే రాగానే మనకి ఇక్కడ శ్రీ సుదర్శన నరసింహస్వామి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. చూడడానికి స్వామివారు చాలా బాగున్నారు. అండ్ అక్కడ నుంచి మనం ముందుగా రైట్కి వెళ్ళినట్లయితే మనకి పద్మావతి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారనమాట. చూడడానికి చాలా బాగున్నారు అమ్మవారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ విమాన శ్రీనివాస్ దర్శనం అయితే కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే మనకు తిరుమలలో ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా మనకి విమాన శ్రీనివాసుల దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారో. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాము, మన టెంపుల్ని అయితే ఇంకా చూపిద్దాము. నెక్స్ట్ మనకి శ్రీవారి ఉండి అయితే ఉంటుంది. పాపం శ్రీవారికి ఎంత అప్పు ఉందో కుబేరుల దగ్గర. సో మనకి కూడా రియల్ లైఫ్లో ఇదే మంచి మెసేజ్ అనమాట. అప్పు చేసి వడ్డీలు కట్టుకుంటూ జీవితం అంతా వేస్ట్ చేసుకోవద్దు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే ఈఎంఐస్ అస్సలు తీసుకోవద్దు. అండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేయొద్దు, మై హంబల్ రిక్వెస్ట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఉన్నారనమాట. సో వారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ టెంపుల్ని అయితే చూద్దాము. అందరూ దేవుళ్ళని దర్శించుకున్న తర్వాత మనకి ఇంకా ఇక్కడ షాపింగ్ అండ్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం భగవద్గీత,
అదే కాకుండా కృష్ణుడి స్టోరీసు, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి ఆల్ టైప్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అంతేకాకుండా డొనేషన్స్ కూడా చేయొచ్చు. సో, అంతేకాకుండా మనకి పూజ రిలేటెడ్ ఐటెమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది ఇక్కడ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఫుడ్. సో, ఇస్కాన్‌లో ఇంకొక మెయిన్ ఏంటంటే మనం ఫుడ్ అయితే చాలా స్పెషల్‌గా చెప్పుకోవచ్చు. ఐటెమ్స్ అన్నీ కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయి. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని ఐటెమ్స్ మటుకు. సో, డెఫినెట్‌గా మీకు నచ్చిన ఐటెమ్ అయితే ట్రై చేయండి. మేము కొన్ని ఐటెమ్స్ ట్రై చేసాము. మాకు చాలా బాగా అనిపించింది. సో, మీరు కూడా మీకు నచ్చిన ఫుడ్ ఐటెమ్ తీసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి టెంపుల్ బయటకైతే వెళ్ళిపోదాం. సో, ఆల్ దర్శనం అయితే అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ బయటకొచ్చిన తర్వాత చూస్తున్నాం మనం ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా బెంగుళూరు సిటీ అనమాట. ఇది కూడా మంచి ఫోటోస్ తీసుకోవడానికి మంచి స్పాట్. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే బాగొస్తుంది. సో, మీ గ్యాంగ్‌తో వచ్చినప్పుడు ఇక్కడ సెల్ఫీ తీసుకోండి. అండ్ సో, ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్. అండ్ ఇది వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్. సో, ఇక్కడ నుంచి మనం డౌన్‌కైతే వెళ్ళాలి ఎగ్జిట్ అవ్వడానికి. అండ్ డౌన్‌లో మనకి మెడిటేషన్ రూమ్ అయితే ఉంటుంది. మెడిటేషన్ హాల్. ఫ్రీగా మెడిటేషన్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళైతే మీకు చెప్తారు మెడిటేషన్ ఎలా చేయాలో. అండ్ వాళ్ళే మనకి సీటు ప్లస్ జపమాల ఇస్తారు. ఎలా మెడిటేషన్ చేయాలో కూడా నేర్పిస్తారు. మనమైతే మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంక నెక్స్ట్ మనం ఇక్కడ డౌన్‌లో కూడా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు టేస్ట్ చేయొచ్చు. సో, ఇంకా మెయిన్ ఐటెమ్ మనకి ప్రసాదం అనమాట. ఇస్కాన్‌లో ప్రసాదం అంటే చాలా బాగుంటుంది. సో, అన్‌బీటబుల్ అనమాట. ఎక్కడ లేదు. ఈ టేస్ట్ మనకి ఇస్కాన్‌లోనే ఉంటుంది. వేడి వేడిగా పొంగలైతే సర్వ్ చేస్తారు ప్రసాదంగా. చూడడానికైతే చాలా బాగుంది. అండ్ తినడానికైతే అదిరిపోయింది. సో, దట్స్ ఆల్ గైస్. సో, టెంపుల్ అయితే చూసేసారు కదా! ఇది ఒక్కసారి మీకు బయట నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి అలో లేదు. ఇక్కడి నుంచి టెంపుల్ చూడడానికైతే ఈ విధంగా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. చూడ్డానికైతే టెంపుల్ చాలా బాగుంది. మస్ట్ విజిట్ టెంపుల్ అనమాట ఇది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో వచ్చి ఇక్కడ రాధాకృష్ణుడి అండ్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ అయితే తీసుకోండి. సో, దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి మంచి కంటెంట్ మన ఛానల్‌లో వస్తూ ఉంటుంది. మీరు ఒక లైక్ ఇచ్చి బూస్ట్ చేసినట్లయితే మీకోసం మంచి మంచి కంటెంట్ రెగ్యులర్‌గా మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఈ టెంపుల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇమ్మీడియేట్‌గా ఇస్తాను. సో, దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.